నీకు తెలుసా ఆయన పవర్ ఏంటో? నువ్వు వాక్యం చేయడం ఫీల్ అవ్వట్లే. ఆ ప్లేస్లోకి వెళ్ళి బిడ్డ, వాక్యం చదువుతుండగా ఆ ప్లేస్లోకి వెళ్ళి ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా మాట్లాడగలిగాడు. ఫస్ట్ నీకు ధైర్యం కావాలా. సమస్యను ఎదిరించాలి. మనిషిని చూసో, శత్రువుని చూసో, ఏదైనా చూసో భయపడిపో. లోకం మీద కాన్సన్ట్రేషన్ చేస్తా, పరలోకం మీద కాన్సన్ట్రేట్ చేయలేవు. నీ వల్ల ఎవడికి ఒరుగుద్ది, నీ వల్ల ఎవడికి ఉపయోగం, నీ వల్ల దేవుని మహిమ ఏంటి ఒకసారి ఆలోచించు. ఇలాంటి శక్తి గల దేవుడి గురించి నువ్వు విని ఏం చేయగలుగుతున్నావు? ఎవరు స్వస్థ ప్రకటించావు? ఎవరికి మరణాన్ని బ్రేక్ చేసావు? ఎవరి కాడి వెరకొచ్చావు? ఎవరిని దరిద్రాన్ని బయట తీసుకొచ్చావు? ఎవరిని పాపం నుంచి బయట తీసుకొచ్చావు? నీ కుటుంబానికి దీవెనకరంగా మారావా? నీ వల్ల ధైర్యంగా నీ కుటుంబీకులు బతుకుతున్నారా? ధైర్యం, ఈ అభిషేకం ఎప్పుడైతే నీలో పెరిగినాయో అదేనా నీ వెనకాల పరలోకము సైన్యం ఉంటుంది.